బిడ్డలుగా మనందరము మన యొక్క లోటుపాట్లు ఏవైనా ఉంటే సరిచేసుకొని దేవునికి చేరుగా జీవిస్తూ బైబిల్ వాక్యంలో వారి విషయంలో దేవుడు ఈమె సుబుద్ధి కలిగిన స్త్రీ, ఈమె సుందరమైన స్త్రీ, ఈమె గుణవంతురాలైన స్త్రీ అని వారి పేరుకి ముందు ఆ లక్షణాన్ని పెట్టాడు దేవుడు కదా. అలాగే మన పేరుకు ముందు ఒక మంచి లక్షణాన్ని దేవుడు పెట్టేలాగా మన ప్రవర్తన ఉండాలి. పలానా వ్యక్తి ఈమె అనగానే ఈమె మంచి భక్తి కలిగిన నా బిడ్డ, లేకపోతే మంచి సుబుద్ధి కలిగిన నా కుమార్తె, మంచి ప్రవర్తన కలిగిన నా బిడ్డ అని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పేలాగా ప్రతి స్త్రీ కూడా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి అత్యంత విలువైనటువంటి బహుమానము స్త్రీగా మనం పుట్టడం కదా. చాలా సుగుణాలు మనలో ఉన్నవి. ఈవెన్ బట్టల విషయాల్లో కూడా మగపిల్లల్ని ఆడవాళ్ళని పోల్చుకుంటే వాళ్ళకి ఏదో ఒకటి కొంటే సరిపోతుంది. మనకైతే సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఎందుకంటే వారికి కలర్కి తగ్గట్టు, వాళ్ళ హైట్కి తగ్గట్టు కదా. ఎందుకంటే దాంట్లో వాళ్ళు చాలా సుందరంగా కనిపిస్తారు. వీరు ఏది వేసుకున్నా ఒకలాగే కనిపిస్తారు. కానీ ఇన్ని వరాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా కూడా మనం సుందరంగా ఉండాలి కదా. సుందరమైన స్త్రీలుగా ఉండాలి, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి. ఇందాక ఆంటీ గారు చదివారు 1 సమూయేలు 25వ అధ్యాయం 33వ వచనం. ఎందుకంటే ఇక్కడ బుద్ధి విషయమే ఒక స్త్రీని దావీదు మహారాజు గారు ఆమెకి ఇస్తున్నటువంటి మంచిది ఏంటంటే, నేను ఈరోజు 10 ఆజ్ఞల్లో ఒకటి ఏంటి, నరహత్య చేయకూడదు. అంటే ఆజ్ఞ మీరితే దేవునికి విరోధమైనటువంటి వారంగా మనం తయారవుతాం. కాబట్టి అట్టి చెడ్డ పని నరహంతకుడిగా నేను మారకుండా నువ్వు నీ బుద్ధిని బట్టి నన్ను ఆపావు. ఒక హత్యని ఇక్కడ ఆపేసావు. నువ్వు మంచి బుద్ధి కలిగినటువంటి వ్యక్తివి, నువ్వు సమాధానంగా ఉండు అని ఆమె గురించి దావీదు మహారాజు గారు ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునే ఈ యొక్క దేవుని వాక్యంలో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఈ 3 క్యారెక్టర్స్ గురించి మనం నేర్చుకునే ముందు ఈ స్త్రీ గురించి సుబుద్ధి కలిగిన స్త్రీ అని మనం చాలా స్పష్టంగా నేర్చుకుంటున్నాము. అలాగే కొన్ని రోజుల క్రితం ఒక స్త్రీ గురించి నేర్చుకున్నాము. ఎవరామె? సహాయం చేసే స్త్రీ, సునేమిరాలు. దేవునికి సహాయం చేసి, దేవునికి చేసింది ఎంత? ఆమె ఇంత సహాయం చేసింది, కానీ పొందుకున్న మేలు జీవాన్ని పొందుకుంది ఆమె కదా. జీవానికి మనం ఎంత అని ఖరీదు కట్టలేము కదా. అలాంటి, ఎందుకంటే మనం ఇచ్చేది కొంచెమే. మొన్నటి వరకు నా దాంట్లో డీపీ ఒకటి ఉండేది, మరి ఎంతమంది గమనించారో లేదో తెలియదు. కానీ దేవుడు మనం ఆశించేది ఒక్కటే, ఒక పువ్వు పట్టుకొని మన ఇట్ల నుంచి దేవుడు ఇవ్వాలనుకున్న పువ్వులు చాలా ఎన్నుకున్నాయి ఆయన వెనక. ఒక గుత్తి ఆయన చేతిలో ఉంది. ఆయన ఇవ్వాలనుకునేవి చాలా ఉంటాయి, మనం కోరుకునేది మాత్రం ఒక్కటే. కానీ మనకి ఏది ఇవ్వాలో దేవునికి ముందుగానే తెలుసు. ఆయనకుంది ఒక ప్రణాళిక, ఆయన దగ్గర దాచి ఉంచారు. దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి దీవెనలు ఉన్నాయి. వాటిని పొందుకోవడానికి మనం సమయానికి రావాలి, అర్హతని సంపాదించుకోవాలి. అదే మనకి. ఎందుకంటే అందులో దేవుడు ఎవ్వరి పట్ల కూడా పార్షియాలిటీ చూపించట్లేదు, అంటే పక్షపాతాన్ని చూపించట్లేదు. ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సమృద్ధిగా ఉన్నాయి దేవుని సన్నిధిలో దీవెనలు. అవి పొందుకోవడానికే నా కొరకు ఇచ్చిన సన్నిధులు, దేవుని యొక్క దీవెనలు నేను మొత్తం పొందుకోవాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను అక్కడే ఉండాలి కదా. ఎందుకంటే మనం కొంచెం పొందుకోవాలనుకుంటే కొంచెమే పొందుకుంటాం, వచ్చి ఎక్కువ పొందుకోవాలనుకుంటే ఎక్కువ మనం పొందుకోవచ్చు. దాన్ని బట్టి మనకి ఎన్ని దీవెనలు కావాలో మనమే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే దేవుడు మాత్రం పార్షియాలిటీ చూపించేటటువంటి దేవుడు కాదు. ఆ రోజు ఆమెను సుబుద్ధి అని బోధించాడు, మనల్ని కూడా గుణవంతురాలు, సుబుద్ధురాలు, తన గుణవతి అయిన స్త్రీ అని మనల్ని కూడా దేవుడు చెప్తాడు. ఆయనకేమీ పక్షపాతం లేదండి. ఈ మెసేజ్లో 3 క్యారెక్టర్స్ మనం ఉన్నట్లు చూస్తున్నాం కదా. ఈ 3 క్యారెక్టర్స్లో చూసినట్లయితే ఒకటి ఎవరు? నాబాలు, అబిగయలు, అలాగే దావీదు మహారాజు గారు. అయితే వీళ్ళ గురించి కొంత ఇంట్రడక్షన్ మనం నేర్చుకుందాం. నాబాలు గురించి చూసినట్లయితే 1 సమూయేలు 25వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన ఎలాంటి వాడు? ఏ ఊర్లో ఉన్నాడు ఆయన? మాయోను అనే ఊరిలో కర్మేలు ప్రాంతానికి చెందినాడు. కర్మేలు అనేది ఒక ప్రాంతం పేరు. ఆయన ఉన్నటువంటి గృహం ఉంది అక్కడ, మాయోను ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయనకున్న లక్షణాల గురించి అక్కడ 3వ వచనంలో చెప్పబడుతుంది. ఇప్పుడు చదవండి అమ్మా.
ఉమ్, ఉమ్. ఆయనకున్న లక్షణాలు ఏంటమ్మా? మోటివాడు, దుర్మార్గుడు. ఆయనకున్నటువంటి ఇదిగో పలానా వ్యక్తి అని చెప్పగానే మనం ఏం చెప్తాం? ఆయన హైట్గా ఉంటారు, లేకపోతే ఇలా ఉంటారు, అలా ఉంటారు అని చెప్తాం. నాబాలు అనగానే దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి అక్కడ? మోటివాడు, దుర్మార్గుడు. ఇలాంటి సాక్ష్యం దేవుడు బైబిల్ ఎవరికి ఇవ్వలేదేమో కదా. అలాగే అబిగయలు గురించి ఏమి ఇచ్చాడు? రూపసి అయి, సుబుద్ధి కలిగింది, అలాగే మంచి రూపసి అయి ఉంది ఆమె. అలాగే దావీదు మహారాజు గారి గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? మొదటి సమయాలు 16, 17, 18 కూడా చదువుదాం. అదే మొదటి సమయాల గ్రంథం 16, 12. ఉమ్, 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 ఉమ్. రూపసినయి. ఉమ్. చాలమ్మా. ఇంక 12 కూడా ఒకసారి చదవండి, అందులోనే 12. ఉమ్, 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 ఉమ్. చాలమ్మా. ఈ 2 వాక్యాల్లో దానియేలు గారు, దావీదు మహారాజు గారి గురించి ఎలాంటి ఇంట్రడక్షన్ ఉందండి? మంచి అందగాడు, ఎర్రగలవాడు, చూడడానికి చాలా అందమైన నేత్రం. ఆయన చూడగానే ఒకలాంటి సంతోషం కలుగుతుంది ఎదుటివారికి. అలాంటి ఉత్సాహం కలిగేటటువంటి ముఖ సౌందర్యం కలిగిన వ్యక్తి ఈయన. ఈయన గురించి కూడా చెప్తుంది ఎవరు? దేవుడే చెప్తున్నాడు. అలాగే అబిగయలు గురించి కూడా దేవుడే చెప్తున్నాడు. నాబాలు గురించి కూడా దేవుడే చెప్తున్నాడు. ఈ ముగ్గురులో ఉన్న తేడా ఏంటి? అబిగయలులో అసలు దేవుని ప్రసక్తి కనబడట్లేదు. సారీ, నాబాల్లో కదా. అసలు దేవునికి నచ్చందే ఉంది మొత్తం అక్కడ కూడా అంతా. అంటే బలియల్ నుంచి వచ్చినటువంటి ఆయన ఆయన దేవునికి విధేయత చూపించేటటువంటి వాడు అసలు కానే కాదు. అలాగే ఈమె చూస్తే చాలా సుందరమైనది, అలాగే అందంగా ఉంది ఈమె. అలాగే దావీదు మహారాజు గారిని చూస్తే ఆయన చూడగానే మనందరికీ ఒకలాంటి మెరుపు వస్తుంది కళ్ళల్లో. ఎలాంటిది? అందంగా కనిపిస్తున్నాడు, చాలా కళ్ళు చమత్కారంగా ఉన్నాయి ఆయన కదా. యుద్ధశాలి, బలం కలిగిన వాడు, అలాగని మంచి టాలెంటెడ్ ఉన్న పర్సన్గా అక్కడ మనం చూస్తున్నాం. అయితే వీరందరిలో అత్యున్నతంగా కనిపించేది మాత్రం దావీదు మహారాజు గారే కదా. అందులో ఎక్కువ సుగుణాలు మనకి ఆయనలో కనిపిస్తున్నాయి కదా. అయితే ఇక్కడ ఈమె మనం నేర్చుకునేది ఈరోజు కేవలం అబిగయలు గురించే. అబిగయల్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు. ఎందుకంటే ఈమె ఎలాగ ఆశీర్వదించబడింది 33వ అధ్యాయంలో చూసినట్లయితే ఆమె బుద్ధి వల్ల ఆమె ఆశీర్వదించబడింది. చాలామంది మేము ఆశీర్వదించబడ్డాము అంటే దేనివల్ల? దేనివల్ల ఆశీర్వదించబడ్డాం మేము? చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు దేవుని యందు నడిచారు కాబట్టి మేము ఆశీర్వదించబడ్డాం. లేకపోతే నాకు మంచి తలాంతులు ఉన్నాయి కాబట్టి, నేను చక్కగా చదువుకున్నాను కాబట్టి, నాకు మంచి ఉద్యోగం ఉంది కాబట్టి నేను ఆశీర్వదించబడ్డానని, లేకపోతే నాకున్నటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి నేను ఆశీర్వదించబడ్డానని. కానీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి కదా. దాన్ని అన్నిటిని బట్టి అనుకున్నాం. కానీ ఈమె ఎంత చదివిందో, ఎంత ఆస్తి ఉందో ఇక్కడ మనకి ఆమె సొహతాగా తెలియదు. కానీ భర్తకున్న ఆస్తి వివరాలే మనకి ఇక్కడ ఇచ్చారు. కానీ ఆమెకు ఉన్నది ఏంటంటే మంచి గొప్ప క్వాలిటీ, సుబుద్ధి. ఆ సుబుద్ధి వల్ల ఆమె ఆశీర్వదించబడిందంట. ప్రతి స్త్రీకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం మంచి బుద్ధి. ఆ బుద్ధి ఉంటే ఆ పిల్ల తల్లిదండ్రుల విషయంలో కానీ అత్తమామల విషయంలో కానీ ఆశీర్వదించబడుతుంది ఖచ్చితంగా. ఆ బుద్ధి ఉన్నప్పుడు చాలా ఓర్చుకునేటటువంటి ఈ యొక్క స్వభావం వస్తుంది. ఎందుకంటే సుబుద్ధి కలిగిన స్త్రీ ఉంది. అక్కడ 3వ వచనంలో మనకి చాలా స్పష్టంగా చెప్పబడింది. సామెతలు 19:14 ఒకసారి చదువుదాం. సామెతలు 19వ అధ్యాయం 13వ వచనం. అమ్మ 19:14 అమ్మ. సామెతలు
సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఒక మంచి వ్యక్తికి మంచి బుద్ధి కలిగిన స్త్రీ రావాలంటే దేవుడు ఆయన పట్ల కృప చూపించాలి. మంచివాడైతే ఒక మంచి భార్య దొరుకుతుంది. అలాగే మంచి భార్యకి మంచి భర్తను కూడా దేవుడే మనకు అనుగ్రహించాలి. ఎప్పుడు అనుగ్రహిస్తాడు దేవుడు? అసలు ఆ సుబుద్ధి మనకి ఎక్కడ వస్తుంది? ఎక్కడొస్తుంది ఆ సుబుద్ధి? దేవాలయంలోనే వస్తుంది కదా. ఎందుకంటే ఇది పాపలోకం. పాపలోకాలన్నీ బూతులే ఉంటాయి. కానీ దేవాలయంలోనే మంచి పరిశుద్ధమైనటువంటి మాటలు వస్తాయి. దాంట్లోనే మనకి సుబుద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ దేవాలయంలో ఎదిగిన మగవారికైనా ఆడవారికైనా కానీ మంచి లక్షణాలు కలిగినటువంటి సరిజోడినే దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ 15:24 కూడా ఒకసారి చదువుదామండి. సామెతలు 15:24. ఎందుకంటే ఈ బుద్ధిహీనత ఉంటే దానివల్ల నష్టాలే కానీ మంచి ఏమీ జరగదు. మనకు మంచి బుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. ఎందుకంటే మన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తే బుద్ధి కలిగిన కన్యకల గురించి చూస్తాం. 5గురు, అందులో 10 మంది క్రైస్తవులు అయితే అందులో 5గురు బుద్ధి కలిగిన కన్యకలు, 5గురు బుద్ధి లేని వారు. అలాగే బుద్ధి కలిగిన వారు ఎక్కడ కట్టుకుంటారు ఇల్లు? బండ మీద. బండ ఎవరు? యేసుక్రీస్తు కదా. బుద్ధి కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని క్రీస్తుకి అనుగుణంగా తన కుటుంబాన్ని బలంగా కట్టుకుంటుంది. బుద్ధి లేని స్త్రీ ఇసుక మీద కట్టుకుంటుంది. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే, ఇంతకుముందు నేను ఫస్ట్ చెప్పాను చూడండి, ఇంటికి దీపం ఇల్లాలు. కొంతమంది దెయ్యాల్లాగా మారుతున్నారు కుటుంబాలను అన్నాను చూడండి. ఈ బుద్ధి లేని వాళ్ళు ఇసుక మీద కట్టుకున్నప్పుడు ఆ ఇసుక వరదలు వచ్చినప్పుడు ఎలా కొట్టుకుపోతుందో, చిన్న సమస్య రాగానే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఎందుకంటే ఆమెకి ఏం లేదు, మంచి దైవికమైనటువంటి బుద్ధి లేదు. ఎందుకంటే ఇక్కడ అబిగయల్ని చూస్తే భర్త చూస్తేనేమో మోటివాడు, అలాగే చాలా దుర్మార్గుడు ఆయన. ఈమె చూస్తేనేమో నెమ్మదస్తురాలు కదా, చాలా గుణవతి అయినటువంటి స్త్రీ. కానీ ఆయన దగ్గర ఉండడం చాలా కష్టం కదా. ఆయన మోటివాడు. ఎందుకంటే ఆమె పట్ల సున్నితంగా ప్రేమ చూపించేవాడు కాదు, అలాగనే ఆమెను గౌరవించేవాడు కాదు. చాలా దుర్మార్గుడు. ఎందుకంటే స్వలాభాన్ని ఎక్కువగా చూసుకునేవాడు. ఆమె అతనితో సంసారం చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మనం ఆశించిన లక్షణాలు కలిగిన భర్త ఏ స్త్రీకి దొరకడండి. కానీ వచ్చిన తర్వాత మన బుద్ధిని బట్టి, ఇప్పుడు దావీదు మహారాజు గారి యొక్క ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, కానీ ఈమె బుద్ధిని బట్టి ఆయన యొక్క పని ఆపేశాడు అక్కడ. ఈమె వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసుకున్న పద్ధతిని బట్టి ఆయన పని ఆపేశాడు, ఒక మనిషిని చెప్పకుండా. అంతేకాని నీ యొక్క ప్రవర్తన బట్టి నీ భర్త బుద్ధి అనేది మారాలే తప్ప బుద్ధిమంతుడే వస్తాడని మనం ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మనం చేయగలమా? ఎలాంటి వాడు వస్తాడో మనకి తెలియదు. వచ్చిన వాడిని బుద్ధిమంతుడిగా తయారు చేసుకోవడం బుద్ధిమంతురాలి యొక్క పని. ఎందుకంటే ఆ భర్త చాలా మోటివాడు, మూర్ఖుడు కూడా. అలాంటి ఆయనతో ఉండడం చాలా కష్టమే. అయినా కానీ భర్తని విడిచిపెట్టామే వెళ్ళలేదు. ఆయనతో చాలా చక్కగానే ఆ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఎంతో ఓర్పుగా నడిపించుకుంటూ వస్తుంది. అయితే ఈయన ఏం చేశాడు? వీళ్ళకి చాలా ఆస్తి ఉంది, నాబాలకి కదా. ఆస్తి సంపాదించుకున్నాడు, చాలా సుఖదుఖాలతో సంతోషాలతో ఉన్నాడు ఈయన. ఈ దావీదు మహారాజు గారు సౌలు గారితో ఉన్నప్పుడు ఆయనకి ఈయనకి పడలేదు. ఎందుకు పడలేదు? సౌలు గారికి అసూయ దావీదు గారు అంటే. కాబట్టి అందరూ దావీదు గారిని పొగడడం వల్ల ఈయనకి చాలా అసూయ రావడంతో ఆయన్ని చంపాలనుకున్నాడు. కానీ ఇందాక దావీదు మహారాజు గారి గురించి మనం ఇంట్రడక్షన్లో ఏం చదివాం? 18వ వచనంలో యుద్ధ సూర్యుడు కదా ఆయన. అలాంటి యుద్ధ సూర్యుడు సౌలు గారిని చూసి ఎందుకు పారిపోతున్నాడు? ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన వారిని, దేవుడు అభిషేకించిన వారిని ఏమీ చేయకూడదు. కాబట్టి ఆయన నుంచి ఈయన పారిపోతున్నాడు తప్ప ఆయనతో యుద్ధం చేయలేక కాదు. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, ఆయనకు ఎదురుగా ఈయన యుద్ధం చేయకూడదు. కాబట్టి ఆయన బతికున్నంత కాలం ఈయన పారిపోతూనే ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు గారు చనిపోయారో ఆ తర్వాతే దావీదు మహారాజు గారు బయటకు వచ్చినట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఇంత యుద్ధశాల అయి ఉండి ఆయన ఏం చేశాడు? ఈ కర్మేలు ప్రాంతం దగ్గరికి వెళ్ళి కొంతకాలం అక్కడ నివాసం ఉంటున్నప్పుడు ఈయన దావీదు మహారాజు గారు ముందు సౌలు గారి దగ్గరికి రాకముందు ఆయన యొక్క పని ఏంటి? గొర్రెలు కాసేవాడు. కాబట్టి ఈ నాబాలు యొక్క గొర్రెలను కాస్తున్నటువంటి గొర్రె కాపర్ల దగ్గర ఈయన ఉన్నాడు. ఎవరు? దావీదు మహారాజు గారు ఉండి వాళ్ళతో
చెప్పాడు ఏమనంటే, ఈ గొర్రెల కాపర్లు పడే కష్టాలేంటో ఈయనకు కూడా తెలుసు కాబట్టి, వాళ్ళ గొర్రెల్ని ఈయన కాపాడుతూ, వాళ్ళకి తోడుగా ఉంటూ, ఆ గొర్రెలు ఏవి నష్టపోకుండా, ఏవి చనిపోకుండా వారికి తోడుగా ఉండి ఈయన కాపాడాడు. ఆ కాపాడడం వల్ల సంవత్సరం అంతా అలా ఉండడం వల్ల చాలా అభివృద్ధి నాబాలుకి వచ్చింది. ఆ అభివృద్ధి వచ్చిన సంతోషంలో సంవత్సరానికి ఒకసారి గొర్రెల యొక్క బొచ్చును కత్తిరిస్తారు కదా! పండగ చేస్తారు ఆ రోజు అప్పట్లో. ఆ పండగ దినాన ఈయన దావీదు గారు అన్నారంట, "ఎళ్లి అయ్యా ఒక 10 మందిని పంపించారు. మీరెళ్ళి మనం వారికి ఇంత సహాయం చేశాం కదా! ఆయనకి ఫస్ట్ వందనాలు చెప్పండి. ఆయన యోగక్షేమాలు అడగండి. ఆయనకు మంచి కలగాలని ఆశీర్వదించండి. ఆ తర్వాత మీ సేవకులకు మేము సహాయం చేశామయ్యా. మేము ఇట్లా అడవిలో ఉంటున్నాం కాబట్టి మాకు కొంచెం భోజనానికి కొంత ఏర్పాటు మాకు చేయండి" అని ఆయన్ని రిక్వెస్ట్ చేయమని 10 మందిని దావీదు మహారాజు గారు పంపించారు. పంపించినప్పుడు ఈయన నాబాలుకి ఆయన ఇంట్రడక్షన్‌లో మనం నేర్చుకుంది ఆయన ఎలాంటి వాడు? మోటివాడు, మూర్ఖుడు. కాబట్టి ఎళ్ళగానే ఈయన ఏం చెప్పాడు? అది చెప్పగానే ఆ దావీదెవరు? ఆ యెషయా కుమారుడెవడు? ఆ పారిపోయినోడికా నేనిచ్చేది? ఎందుకంటే అలాగ పారిపోయినోళ్ళు చాలామందున్నారు. వాళ్ళందరికీ ఇస్తూ నేను పోలేను. నా పని వారికి మాత్రమే నేను ఈ భోజనాన్ని సిద్ధపరుస్తున్నాను. నేనివ్వను పొండి అని చెప్పాడంట. అని చెప్తే వాళ్ళు వచ్చి యాజ్ ఇట్ ఈజ్‌గా దావీదు మహారాజు గారికి చెప్పారు. దావీదు మహారాజు గారు వెంటనే ఏమన్నారంటే, మనం ఎంతో సహాయం చేస్తేనే ఆయన అభివృద్ధి చెందాడు. ఎంతో కొంత అలా అని మనం డిమాండ్‌గా ఏది అడగలేదు. రిక్వెస్ట్ చేసాము. తినడానికి భోజనాన్ని మాత్రమే అడిగాము. అది ఇవ్వడానికి కూడా ఆయనకు అంత భారంగా ఉందా? అయితే నేను అలా అసలే దేవుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయన ఎలాంటి వాడు యుద్ధశీరుడు కాబట్టి 400 మందిని తీసుకొని మళ్ళా బయలుదేరాడు ఈయన యుద్ధానికి. వాళ్ళందరిని మనం సంహరించి ఆ ఆస్తి మొత్తాన్ని, ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకుందాము అని ఈయన బయలుదేరినప్పుడు, ఈయన ఎందుకంటే ఈల గొర్రెల కాపర్లకి ఈ దావీదు మహారాజు గారి యొక్క సేవకులకి కొంత పరిచయం ఉంది కాబట్టి, ఆ అధ్యాయం మొత్తంలో చూస్తే మనకు తెలుస్తది. వాళ్ళెళ్ళి పరుగు పరుగున అబీగయీల్ దగ్గరికెళ్ళి చెప్పారు. ఎందుకు డైరెక్ట్‌గా ఎళ్లి నాబాల్‌కే చెప్పొచ్చు కదా! దావీదు మహారాజు గారు యుద్ధం చేయడానికి వస్తున్నారు మన మీద అని. ఎందుకంటే ఆయన వినే మనిషి కాదు. ఆయన ఎలాంటి వాడు? చాలా మూర్ఖుడు. కాబట్టి ఆయనకి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. ఇంట్లో ఉన్న స్త్రీ ఎలాంటిది? మంచి బుద్ధి కలిగినటువంటి ఆమె. ఈమె వింటది కాబట్టి ఈమె దగ్గరికెళ్ళి చెప్పారు వాళ్ళు. ఏమని? అమ్మ మనం అక్కడున్నప్పుడు మన గొర్రెలని అన్నిటిని కూడా ఆయనే కాశాడు. మనకు చాలా సహాయం చేశారు. ఈరోజు మనం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం వాళ్ళే. కానీ మన యజమానుడున్నాడే ఆయన చాలా మూర్ఖుడాయన. ఆయన మన మాట వినడు. కాబట్టి నువ్వే ఎలాగోలా ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కాపాడాలి అని చెప్పాడండి. అయితే ఆమె ఎంటనే ఇక్కడేంటంటే జ్ఞానవంతురాలు. ఎంటనే చురుకుగా ఆలోచిస్తది జ్ఞానవంతురాలు. తన ఇంటి మీదకి ఆపద వస్తున్నప్పుడు నాకెందుకులే నా భర్తే చూసుకుంటాడా చాలామంది ఏంటంటే భర్త చెప్పినట్లు వింటారు. అది మంచిదైతే పర్వాలేదు. అది చెడ్డదైనా కానీ వింటే చాలామంది వాళ్ళ యొక్క తప్పుల్ని భర్త చేసిన తప్పుల్ని కూడా కప్పుకుంటా ఉంటారు. కొన్ని విషయాల్లో ఒప్పుకోరు. ఎందుకంటే మన భర్త కాబట్టి ఏం చేయాలి? ఆయన తప్పు చేసినా గానీ ఆయన మనం కరెక్టే అనాలి. కానీ ఆయన్ని మనం సరిచేయడం కూడా చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మంచి బుద్ధి లేకపోతే బుద్ధి చెప్పడం చాలా మనకిచ్చినటువంటి ఆధిక్యత అనుకోవాలి. ఎందుకంటే ఆమె ఎంటనే చురుకు కలిగినదిగా జ్ఞానవంతురాలుగా ఆమె ఏం చేసిందంటే కొన్ని వందల భోజనపు 3 తిత్తులంటే ఏంటంటే మనకి డ్రమ్స్ ఉంటాయి చూడండి పెద్ద పెద్దయి. అలాంటియి ఆ డ్రమ్ముల్లో ద్రాక్షారసము 200 గెలలు ఇవి అడలు ద్రాక్షాలు ఇవన్నిటిని కూడా తీసుకొని భోజనాన్ని తీసుకొని వాళ్ళకి తయారై సిద్ధమై ఈమె వెళ్తున్నట్లు మనం అక్కడ 15వ వచనంలో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే సామెతలు 14:1 ఒకసారి చదువుదాం. సామెతలు హ్మ్. చాలమ్మా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ ఇదే అదే జ్ఞానం లేకపోతే ఏం చేస్తది? తన భర్తకెళ్ళి ఆ మాట చెప్పి, మన ఆస్తి ఇమ్మనడానికి వాడెవడు పదని మనం కూడా కొంతమందినేసుకొని ఎళ్దామంటది. ఎందుకంటే ఈమేమో ఆలోచించింది. పనివారు చెప్పారు ఏమని, "అమ్మ మనకి వాళ్ళు చాలా సహాయం చేశారు" అన్నప్పుడు ఈమె వెంటనే సరే ఎందుకంటే ఫస్ట్ నుంచి తెలుస్తది ఇంట్లో ఏం జరుగుతుందో కదా! ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ భర్తకి తెలిసింది, భార్యకి తెలిసింది, ఇంట్లో పనివారికి అందరికీ తెలుస్తది. సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటది కదా! కానీ అది అక్కడ కప్పుకోకుండా ఆమె ఏం చేసింది, అవును మీరు చెప్పింది కూడా కరెక్టే. కానీ ఈయనకి చెప్పినా ఇప్పుడు వ్యర్థము. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు పీకేసుకోవాలనుకోవట్లేదు ఆమె ఇల్లుని కట్టుకోవాలనుకుంటుంది. జ్ఞానవంతురాలుగా ఇల్లుని నిలబెట్టాలనుకుంటుంది. వాళ్ళందరూ కూడా వచ్చి రిక్వెస్ట్ చేసిందేంటి, ఆయన అక్కడ యుద్ధానికొస్తే ఆ ఇల్లే కాదు, ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని ఆక్రమిస్తాడు ఆయనిప్పుడు. ఆ ఊరు మొత్తాన్ని కూడా
దావీదు గారి అండర్‌లోకి వెళ్ళిపోతది. ఇలా మేమందరం కష్టాలు అవుతామంటే తన కుటుంబం కొరకు, తన సమాజం కొరకు ఆమె వెంటనే బయలుదేరినట్లు మనం చూస్తాం. 11:22 ఒకసారి చదువుదాం సామెతలు. హ్మ్. హ్మ్. పంది ముక్కుకి బంగారం పెడితే మాత్రం ఏం విలువ ఉంటది చెప్పండి? ఏమన్నా విలువ ఉంటదా? అది తీసుకెళ్ళి మూతి ఎక్కడ పెడతది మళ్ళా? చండాలంలోనే పెడతది కదా! దాని ముక్కుకి బంగారం ఉంటే ఏంటి? నీకు అసలు సుగుణం లేకుండా, దేవుని భయభక్తులు లేకుండా నువ్వు ఎంత అందంగా ఉంటే ఏంటి? ఎంత ఆస్తి ఉంటే ఏంటి? నీకెంత ఆస్తి ఉన్నా, ఈ లోకంలో నువ్వెన్ని సంపాదించుకున్నా, నేను అందరికంటే ఈ ఈ యొక్క ఏరియాకి నేను పెద్ద రాణిని అనుకున్నా, పంది ముక్కునున్న కొమ్ముతో సమానమే. అదే దేవుడుంటే ఏమీ లేకున్నా కానీ గనురాలువే. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీవే. ఎందుకంటే చురుకుదనం కూడా ఉండాలి ఆడవాళ్ళకి ఇంట్లో. చాలామంది చాలా లేజీ అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్త్ పరంగానే చెప్తున్నాను దీన్ని. లేడీస్‌కి సహజంగా ఎవ్రీ మంత్ సిక్ అవుతాం కదా! ఒక 2 డేస్ అట్లా. అది మనకేమన్నా ఒక జబ్బా? అది మనకొక జబ్బా? కాదు కదా! ఎందుకంటే ఆ బాడీలో పార్ట్ అది. దానికి మనం భయపడాల్సిన లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు కాకపోతే ఏంటంటే ఒక 1 అవర్ ఎక్స్‌ట్రా రెస్ట్ తీసుకోవాలంతే. కానీ చాలామంది లేడీస్ తెలుసా ఆ రోజులు అసలు ఏ పని చేయరు. ఇంట్లో వంట చేయరు, డ్యూటీలకెళ్ళరు. ఆ! అదొక డిసీజ్ కండిషన్ లాగా ఫీల్ అయిపోతా ఉంటాం. అది లేజీనెస్ మనకి. అది మనలోదే కదా! దాన్ని ఎందుకంటే యాక్టివ్‌గా ఉండే స్త్రీ ఏం చేస్తది? అది ఎలాంటిదైనా సరే గబగబా లేస్తది. ఆమె చేయాలనుకున్న పని చేస్తది. ఆమె ఉద్యోగం చేస్తది. ఇంట్లో పని చేస్తది. అన్నిటిని చక్కబెట్టుకుంటది. అది చురుకైన స్త్రీ చేసే పని. ఇక్కడ ఎక్కువసేపు ఈమె ఆలోచించలేదు అబిగయీలు. ఎందుకంటే విపత్తు మన ముందుంది. ఇంకా ఎక్కువసేపు ఆలోచించి 10 మందిని పిలిసి డెసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే ఈమెకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. ముందు రోజులు ఏం జరుగుతుందో ఈమెకి తెలుసు. ఆయన ఎంత మేలు చేస్తాడో కూడా ఈమెకు తెలుసు కాబట్టి వెంటనే ఆ నిర్ణయాన్ని ఆమె తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ 25:18 ఒకసారి చదువుదాం. హ్మ్. 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 100. హ్మ్. 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 చాలండి. ఎంతో సంపద కదా! కృతజ్ఞత కూడా ఉంది ఆమెకి. ఎందుకంటే వాళ్ళు చేసిన మేలుకి ఈమె మేలు చేయాలనుకుంది కృతజ్ఞతతో. చాలామంది ఎందుకంటే కొన్నిటికి తొందరపడాలి మనం. ఎందుకంటే వినడానికి ఇష్టపడాలి ఫస్టు. మాట్లాడడానికి మనం నిదానించాలి. ఎదుటి వాళ్ళు ఏం చెప్తుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తొందరపడి మనం ముందు మాట్లాడడం వల్ల వెర్రి వాళ్ళవుతాం వాళ్ళ ముందు ఒక్కోసారి మనం. అందుకని వినడానికి ఫస్ట్ మనం ఇష్టపడాలి. మాట్లాడడానికి, కోపించడానికి నిదానించే వారిగా మనం ఉండాలి. అలాగే ముందు వాళ్ళ యొక్క సేవకులు ఏం చెప్పారో అది మొత్తం ఆమె విన్నది. విన్న తర్వాత ఈ యొక్క సంపదంతా తీసుకోవడానికి నిర్ణయాన్ని తీసుకుంది. దేవుని యందు భయభక్తులు కలిగి, ధైర్యం కలిగి ఎందుకంటే ఇప్పుడు ఇయన్నీ ఎక్కించండి మీరు ముందు నడవండి అంది. ఆ ముందు నడిచే వాళ్ళేమన్నా దావీదు మహారాజుతో యుద్ధం చేస్తారా? యుద్ధం చేయరు. ఇప్పుడు మాట్లాడాల్సింది అక్కడ జరిగించాల్సిందంతా ఎవరు? ఒక ఆడ మనిషి అబిగయీలే. కానీ యుద్ధ సూర్యుడాయన. దేవుడే సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఆయనతో ఈమె యుద్ధం చేయగలదా? కానీ ఈమెకెంత ధైర్యం ఉండాలి ఆయన్ని ఎదుర్కోవడానికి ఎళ్ళడానికి. కానీ ఈమెకి ఒకటే ఒక ధైర్యం ఏంటది? నేను చేస్తుంది మంచే. మంచి మంచి పనికి ఎప్పుడు కూడా దేవుడు తోడుగానే మనం చెడ్డ పనులు చేస్తూ దేవుడు చేయలేదు, చేయలేదు అంటే అది మన లోపం కానీ దేవుని లోపం కాదు. ఇక్కడ ఈమె మంచి కార్యం చేస్తుంది. ఎందుకంటే ఆయనకి ఎదుర్కోవాలని ఆశ ఉంది. అలాగే ఎదుర్కొని ఆయన్ని కన్విన్స్ చేయగలనన్న నమ్మకం కూడా ఈమెకుంది. ఎందుకుంది అంటే నమ్మకం ఈమెకి ఇవన్నీ తీసుకొని ఆయన అడిగిందేంటి భోజనమే. అది ఆయనకి ఇస్తే ఆయన ఖచ్చితంగా తృప్తి చెందుతాడు కాబట్టి అవన్నిటిని తీసుకొని బయలుదేరినట్లు మనం చూస్తాం. ఎందుకంటే సామెతలు 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతలు 3:15. హ్మ్. 3:15 అమ్మ. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇవి కొంతమంది ఏమనుకుంటారంటే నన్ను బట్టి నేను మాట్లాడితే అది తప్పైనా, ఒప్పైనా ఏదైనా సరే నేను వాళ్ళని నందిని, పందిని చేయగలనని మనం అనుకుంటాం. కానీ అక్కడ యథార్థత ఉందా లేదా చూడాలి. అది కరెక్టేనా ఎందుకంటే లెసన్ స్టడీలో మనం నేర్చుకున్నట్లు ప్రతిదానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా! కొంత టైం పీరియడ్ ఉంటది.
ఆ టైం పీరియడ్‌లోనూ అలాగే ఆ రూల్స్‌కి అనుగుణంగా వెళ్ళాలే తప్ప ఎగైనెస్ట్‌గా వెళ్ళిపోయి నేను సాధిస్తాననుకుంటే మనం ఏమి చేయలేం. ఇక్కడ మనం చూసినట్లయితే 25, 21 సమూయేలు అలాగే 25, 21. హ్మ్. 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 చాలమ్మా చదవండి. చదవండి. కంటిన్యూ 23 వరకు ఒకసారి చదవండి. హ్మ్. 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 అవును. హ్మ్. 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 చాలమ్మా. ఎందుకంటే ఇక్కడ దావీదు గారు చేసిన వాగ్దానం ఏంటి? కోపంలో నాబాలు కుటుంబంలో ఇంకెప్పటికీ మగ పిల్లవాడినే లేకుండా అంటే ఆయనకున్నటువంటి వాళ్ళ వంశస్థులందరినీ కూడా చంపేస్తానని. ఎందుకంటే ఈయనకు అంత కోపం వచ్చింది. ఈయన యుద్ధశాలి. నాబాలు ఏ పాటివాడు ఆయన ముందు. కాబట్టి నేను ఆయన్ని మొత్తాన్ని కూడా సంహరిస్తానని ఈయన వాగ్దానం తీసుకున్నప్పుడు ఈమె వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ యాజ్ ఇట్ ఈస్‌గా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా సేవకులు అబిగయీల్‌తో చెప్పారు కాబట్టి ఈమె ఎళ్ళగానే ఆయన్ని చూసింది. ఆయన్ని ఎదుర్కొని ఎంటనే దూరం నుంచి చూసింది, దిగింది. ఆమె దాని నుంచి లేకపోతే సాష్టాంగపడి ఆయనతో మాట్లాడుతుంది. అంతేకాని ఆమె గుర్రం మీద ఆమె నుంచొని మాట్లాడట్లేదు. ప్రతి దాంట్లో కూడా వినయ విధేయతలు చాలా ప్రాముఖ్యం. అందుకే నేను చాలా సార్లు చెప్తా ఉన్నాను. దేవాలయానికి వచ్చే ముందు అక్కడ మనం చెప్పులు ఇప్పినప్పుడే మన క్యారెక్టర్‌ని కూడా అక్కడ వదిలేయాలి. ఇక్కడికొచ్చి కూర్చున్నప్పుడు ఏమి లేని వారిగానే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఎందుకంటే దేవునికున్న సంపదలతో, దేవునికున్నటువంటి మహదైశ్వర్యం ముందు మనం ఏ పాటి వారం? మనం ఎన్నిక చేయబడిన వారం కదా! కాబట్టి అక్కడ నేను ఇంత అలంకరించుకొనైనా నువ్వు వచ్చుండొచ్చు. నువ్వు బంగారంతో వచ్చుండొచ్చు. కానీ అవన్నీ కూడా ఇక్కడ వెలలేనివే దేవుని ముందు. కాబట్టి ఆయనకు ముందు రాగానే మనం కూర్చునే పద్ధతి ఒక ఇంటర్వ్యూ చేసే ముందు అధికారి ముందు మనం ఎలాగైతే ముందు కూర్చొని హంబుల్‌గా ఉంటామో, దేవుని సన్నిధిలో కూర్చున్నంతసేపు కూడా అలాగే ఉండాలి మనం. కాళ్ళు ముందుకు పెట్టుకొని ఫోన్ చూస్తూ ఇష్టానుసారంగా దేవుని ముందు నుంచుంటే, అప్పుడు దావీద్ మహారాజు గారు అబిగయీల్‌ని ఏం చేసేవాడు? గుర్రం మీద నుంచి కిందకి లాగేసేవాడు కదా! కానీ ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఆమె ఏం చేసింది? గబగబా దిగి సాష్టాంగపడి వినయంతో ఆయనకి మనవి చేసుకొని ఇంకొక మాట కూడా చెప్పింది. ఏంటంటే, "నా భర్త తప్పు చేశాడయ్యా ఆయన మోటివాడు, మూర్ఖుడే. కానీ ఆయన తప్పిదాలను బట్టి అవి నా తప్పిదాలనుకొని నా మీదే ఎయ్యి." ఎందుకంటే 28, 30 వాటిలల్లో చూస్తే మనకి తెలుస్తది. అవన్నీ కూడా నా మీద 28 చదువుదాం. హ్మ్. 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 అపాయము కలుగకుండునట్లు. ఎన్ హ్మ్. 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 చాలమ్మా. ఎందుకంటే ఇక్కడ ఇంకా మనకి ముందు నుంచి చదివితే 26 నుంచి కూడా తన భర్త ఎలాంటి వాడో కూడా ఆమె వివరిస్తూ, అలాగే ఆయన తప్పే చేశాడు. ఎందుకంటే నువ్వు చాలా ఉపకారం చేసావు. కానీ దానికి మేము అపకారం చేస్తున్నాము. ఆ తప్పు నా భర్తది నాదనుకోని నా మీదే ఎయ్యి. నన్ను క్షమించు. ఇప్పుడు ఆమెలో ఎవరిని చూడమంటుంది? నాబాల్‌ని చూడమంటుంది. నాబాలే నీ ముందొచ్చి ఇక్కడ మోకరించి నిన్ను క్షమాపణ అడుగుతున్నాడయ్యా. ఆయన్ని చూడు నాలో ఆయన తప్పులన్నీ నా మీదేసుకుంటున్నాను. దాన్ని బట్టి నన్ను క్షమించు అని ఆయన దగ్గర చాలా వినయంగా వేడుకున్నట్లు మనం చూస్తాం. ఎందుకంటే దీన మనసు కలిగి 41 వచనంలో చూస్తే చాలా దీన మనసుతో ఆమె ఆయన్ని అడిగినట్లు కూడా మనం చూస్తాం. ఎందుకు ఇలాగా జరిగిన తర్వాత కొంతకాలమైంది. అలాగే 33లో ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగా ఆమెను చూసి దావీదు మహారాజు గారు వెంటనే కరిగిపోయి ఆమె వినయాన్ని బట్టి, ఆమెకున్నటువంటి మంచి బుద్ధిని బట్టి ఎందుకంటే చాలామంది ఏంటంటే మనము తీసుకోవడానికి ఇష్టపడతాం గానీ, ఇవ్వడానికి ఇష్టపడం. మనుషులకున్న స్వభావమే అలాంటిది.
ఒకవేళ ఈమెకి మంచి బుద్ధే ఉండి అవేమీ తీసుకురాకుండా సాష్టాంగపడి ఆయనకు నమస్కారం చేసి నా తప్పుని క్షమించయ్యా ఈసారికి వదిలేయ్యా అని అడగొచ్చు కదా. అవి ఏమి తీసుకురాకుండా ఉండొచ్చు కదా. అవన్నీ ఇప్పుడు 18వ వచనంలో మనం చదువుకున్న చూడండి, అవన్నీ ఏమీ కూడా తీసుకురాకుండా ఉండొచ్చు. కానీ ఇవ్వడం నేర్చుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. ఎందుకంటే దీనితోనే మన జీవితం శాశ్వతంగా ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు. ఆయన మేలు పొందుకుంది, తనని దేవుడు అభివృద్ధి పరిచాడు కాబట్టి తిరిగి వాళ్ళకి ఇవ్వడం ఆమెకి ఉన్నటువంటి మంచి బుద్ధి. ఆయన అడిగింది కొంచెమే అవ్వచ్చు, కానీ చాలా ఎక్కువ తీసుకొని వచ్చింది ఆమె అక్కడ. అవన్నీ వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత క్షమాపణ అడిగినట్లు మనం చూస్తాం. ఎందుకంటే మనము మన జీవితాల్లో ఆశీర్వదించబడుతున్నాం. మనకి ఎవరికి లేవు తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, ఇవన్నీ సమృద్ధిగా దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. దేవునికి దశమ భాగం ఇవ్వాలన్నా, దేవుని సేవ కొరకు పని చేయాలన్నా మన శక్తిని కానీ మన ధనాన్ని కానీ దాచుకున్నట్లయితే అంతవరకే నీకు ఉంటుంది. అది ఆకాశపు వాకిళ్ళని దేవుడు మన కోసం విప్పడు. ఎందుకంటే అప్పటి వరకు క్షమించి ఆమెను పంపించేయచ్చు, తర్వాత ఆమెకి మంచి జీవితాన్ని దావీదు మహారాజు గారు ఇవ్వరు. ఆ తర్వాత ఆయన్ని ఇచ్చింది ఆ మంచి స్వభావంతో అవన్నీ ఆయనకు అప్పగించింది కానుకలు, సుబుద్ధితో ఆయన దగ్గరకు వచ్చి మొక్కుకుంది. ఆ తర్వాత ఆయన నెమ్మది కలిగి నువ్వు ఇంటికి వెళ్ళమ్మని చెప్పాడు, ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజంతా కూడా ఆ విషయాన్ని నాబాలుకి చెప్పలేదు ఆమె. అధ్యాయం మొత్తం మనకు చదివితే అర్థమవుతుంది. ఆ రోజంతా కూడా ఆ విషయం నాబాలకి చెప్పలేదు. తర్వాత ఆయన మత్తు తీరిపోయి నార్మల్ అయ్యాడు చూడు. ఆ రోజంతా తాగి పండగ చేసుకున్నాడు కదా, మరి గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నందుకు. ఆ మత్తు తీరిపోయిన తర్వాత జరిగిందంతా ఇది కథ అని భర్తకి చెప్పిందంట. అప్పుడు భయం పట్టుకుంది దానికి. అదే దావీదు మహారాజు గారు యుద్ధానికి వస్తే ఈ రోజుకి ఏమయ్యాడు, చచ్చి 2వ రోజు అయ్యేది కదా. అప్పుడు భయం పట్టుకొని ఆ భయానికి ఏమొచ్చింది, ఆయనకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి. ఆ భయానికే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి ఆయనకి. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి కొంతకాలం మంచాన్ని పడి అలాగే ఆ స్ట్రోక్తోనే చనిపోయాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆయన బుద్ధే ఆయన చావుకి కారణమైంది కదా. ఆయన మంచి బుద్ధి కలిగి ఉంటే ఈరోజు ఆయనకు ఆ చావు వచ్చేది కాదు. ఈమె బుద్ధి వల్ల ఈమె కుటుంబం నిలబడింది, ప్రాంతం సురక్షితంగా ఉంది కదా. అలాగే ఈమె బుద్ధి వల్లే దావీదు మహారాజు గారికి తెలిసిన తర్వాత ఏమని, నాబాలు చనిపోయాడు, ఇప్పుడు అబిగయలు ఒంటరిది అయిపోయింది కాబట్టి ఆమె చిత్తాన్ని కనుక్కోవడానికి మళ్ళీ కొంతమందిని పంపించాడు ఆయన. పంపించి నీకు అనుకూలమైతే, నీకు ఇష్టమైతేనే నాతో ఉండడానికి వస్తావా, ఎందుకంటే లోకపరంగా దీన్ని మనం ఆలోచించొద్దు. భర్త చనిపోగానే భార్య అని ఆమెను తెచ్చేసుకున్నాడని. ఎందుకంటే ఆమె మంచి బుద్ధి కలిగిన స్త్రీని భర్తగా పొందడానికి ఎవరికైనా ఇష్టపడతారు కదా. ఆమె ఉంటే ఆయన కుటుంబం ఆశీర్వదించబడుతుంది అనుకున్నాడు. ఆమె బుద్ధిని చూశాడు కాబట్టి ఆమె ఒంటరిగా ఉంది, సహాయం చేయాలి. అలాగే ఆమె భర్త చనిపోయిన తర్వాత తెచ్చుకున్నాడు, కానీ ఆమె భర్త ఉండగా ఆమెని అలాగే అక్కడే ఉంచేసుకోలేదు. ఆమెని నువ్వు బుద్ధి కలిగిందాని కదమ్మా, నువ్వు నాతో ఉండు, నా బాలను నేను చంపేస్తానని ఆయన అనలేదు. ఆ రోజు తర్వాత ఆమెను ఆదరించాడు. అప్పుడు కూడా ఆమె ఏం చెప్తుంది తెలుసా, ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వచ్చి అంటే ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తే ఈమె ఏమవుతుంది, రాణి అవుతుంది కదా. రాణి అయినప్పుడు దాసురాల్లాగా మాట్లాడుతుందా, రాణిలాగా మాట్లాడుతుందా? రాణిలాగే మాట్లాడాలి, కానీ ఆమె దాసురాల్లాగా మాట్లాడుతుంది. 41వ వచనం చదువుదామా. చేసుకొని చాలమ్మా. ఎందుకంటే అక్కడ ఆమె వినయంగా చెప్తున్న మాట కూడా చూడండి, నేను నీ దాసురాలని, నీ దగ్గర పని చేయడం నాకు అది చాలా భాగ్యం. ఎందుకంటే ఇక్కడ అబిగయలు స్థానంలో మనల్ని పెట్టుకోవాలి. అలాగే మనం అంటే సంఘం దావీదు మహారాజు ప్లేస్లో దేవుణ్ణి పెట్టుకోవాలి మనం. ఎందుకు అంటే ఇక్కడ మన అబిగయలకి ఫస్ట్ ఒక ఎన్నిక లేదు కదా. ఆమెకు ఒక ఎన్నిక ఉందా ఫస్ట్? లేదు. ఆ తర్వాత ఆమె బుద్ధిని బట్టి దావీదు మహారాజు గారు ఆమెని గుర్తించారు. ఆ తర్వాత రాణిని చేశారు. ఇక్కడ సంఘాన్ని ఎందుకు పెట్టుకోమని చెప్తానంటే, మనం పుట్టినప్పుడు మన జీవిత విధానప్పుడు మనకి ఎక్కడికి కూడా మనం సీఎంలు కాదు, పిఎంలు కాదు, మనకు ఒక ఎన్నిక లేదు కదా. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవునితో నడుస్తున్నప్పుడు, ఆ సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు, దేవుడు మనల్ని చూసినప్పుడు రేపు పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఆయన పెండి కుమారుడు, మనం పెండి కుమార్తెలాగా
అక్కడ ఆ రాజ్యానికి అధికారిగా మనల్ని దేవుడు చేయబోతున్నాడు కదా. అక్కడ రాజులు రాణులే కదా ఉంటారు, దాసులు ఉంటారా? 21వ వచనంలో మనం చూస్తే 21వ అధ్యాయం ప్రకటన, అందులో ఎవరు అందరికి కూడా ఉన్నతంగా ఆయనతో పాటు కలిసి భోజనం చేసే స్థితిలోనే ఉంటాం మనం. ఎందుకంటే లేమి స్థితి నుంచి ఒక రాణి పొజిషన్కి రాగలిగిందంటే కేవలం ఆమెకున్నటువంటి మంచి బుద్ధి, అలాగే మంచి ప్రవర్తన అది కలిగి ఉంది. కాబట్టే ఈరోజు దావీదు గారు ఆమెని ఎన్నిక చేసి ఆ స్థానానికి తీసుకున్నాడు. ఎందుకంటే మనలో కూడా అలాంటి మంచి లక్షణాల నుంచి ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా మనల్ని ఎన్నుకొని ఆ పరలోక రాజ్యానికి ఒక రాణిగా తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ యొక్క సుగుణాలన్నీ మనం కలిగి మన కుటుంబాన్ని చక్కబరుచుకుంటూ మనల్ని మన విశ్వాస జీవితంలో మనం బలంగా నిలబడుతూ రేపు రెండోసారి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోవడానికి భయపడాల్సిన అవసరం లేదు కదా. కొలస్సీ 2:3 ఒకసారి చదువుదాం ఫైనల్గా. కొలస్సీ 2:3. కాబట్టి మనం ఇప్పుడు ఆ మంచి బుద్ధి సంపాదించుకోవాలంటే ఎక్కడికి రావాలి మనం? దేవుని సన్నిధిని మాత్రం ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. అది అక్కడే శ్రేష్టమైనది మనకి దొరుకుతుంది. కాబట్టి దాన్ని సమృద్ధిగా భుజిస్తూ దేవుడు వచ్చినప్పుడు బలంగా నిలబడి, ఆమె అయితే ఎంత ధైర్యంగా దావీదు మహారాజుని ఎదుర్కోవడానికి వెళ్ళిందో అంతే ధైర్యంతో మనం దేవుని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా నిలబడాలి. మనతో పాటు మన కుటుంబాన్ని కూడా ఆ యొక్క రాకడలో నిలబెట్టగలగడానికి ధైర్యము, మంచి బుద్ధి, జ్ఞానం కలిగినటువంటి స్త్రీలుగా మనందరం ఉండాలని దేవుడు మనకి ఈరోజు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. కాబట్టి అట్టి విశ్వాసంలో ఎదుగుతూ దేవుడు ఇచ్చేటటువంటి సమస్త దీవెనలు పొందుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.